నమస్కారం. మలయాళం సినిమా అంటేనే ఒక ఎమోషనల్ జర్నీ. రీసెంట్‌గా అందరిని ఆకట్టుకుంటున్న సినిమా 'బేబీ గర్ల్'. టైటిల్ వినగానే ఇదొక చిన్న పిల్లల సినిమా అనుకుంటే పొరపాటే. ఇదొక డార్క్ ఎమోషనల్ డ్రామా. అసలు ఈ సినిమాలో అంతలా కదిలించే అంశాలు ఏమున్నాయి? ఇది మీరు చూడాలా? వద్దా? లెట్స్ గెట్ ఇంటు ది రివ్యూ. కథ విషయానికి వస్తే మన హీరో ఒక సాదాసీదా మధ్యతరగతి వ్యక్తి. తన ప్రపంచమంతా తన కూతురే. అయితే ఒకానొక రోజు వాళ్ళ ఊరిలో జరిగిన ఒక అనుకోని సంఘటన వల్ల ఈ చిన్నారి జీవితం ప్రమాదంలో పడుతుంది. వ్యవస్థ మొత్తం ఆ తండ్రిని దోషిలా నిలబెట్టినప్పుడు ఒక సామాన్య తండ్రి తన బిడ్డ కోసం ఎంత దూరం వెళ్ళాడు, చట్టంతో సమాజంతో అతను చేసిన యుద్ధం ఏంటి, చివరకు తన కూతురి ముఖంలో నవ్వును ఎలా నిలబెట్టాడు అనేది ఈ బేబీ గర్ల్ కథ. పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టర్. తండ్రి పాత్రలో నటించిన నటుడు మనల్ని కట్టిపడేస్తాడు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ లో తన బిడ్డ గురించి ఆవేదన చెందేటప్పుడు ఆయన కళ్ళలో పెయిన్ కనిపిస్తుంది. మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటో ఆయన చూపించారు. చైల్డ్ ఆర్టిస్ట్. ఈ సినిమాకి ప్రాణం ఆ చిన్న పాప. ఏడుపు సీన్స్ లో గానీ, భయం వ్యక్తం చేసే సీన్స్ లో గానీ ఆ పాప నటన చాలా నేచురల్ గా ఉంది. ఆ వయసులో అంత మెచ్యూరిటీగా నటించడం అంటే గ్రేట్. సాంకేతిక విభాగం. సినిమాటోగ్రఫీ. కేరళ అంటే పచ్చదనమే కాదు, ఆ పచ్చదనంలో ఉన్న ఒక భయాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు. వర్షం, చీకటిని వాడుకున్న తీరు ఈ కథలో ఇంటెన్సిటీని పెంచింది. నేపథ్య సంగీతం. బీజిఎం ఈ సినిమాకి హార్ట్ బీట్ లాంటిది. కొన్ని సీన్స్ లో డైలాగ్స్ లేకపోయినా కేవలం మ్యూజిక్ తోనే ఆ బాధ మనకి ఫీల్ అయ్యేలా చేశారు. ఇప్పుడు ఈ మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. రా అండ్ రియలిజం. ఎక్కడ అతి అనిపించదు. మన ఇంట్లో లేదా మన పక్కింట్లో జరిగినట్టే ఉంటుంది. తండ్రి కూతురు బాండింగ్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. సినిమా ముగిసే విధానం, సినిమా అయిపోయాక కూడా ఇది మనల్ని వెంటాడుతుంది. మైనస్ పాయింట్స్. పేసింగ్. సినిమా చాలా నిదానంగా సాగుతుంది. స్పీడ్గా ఉండే థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇది కొంచెం బోర్ కొట్టొచ్చు. హెవీ మూడ్. సినిమా అంతా చాలా సీరియస్గా, ఎమోషనల్గా సాగుతుంది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఇది సరైన సినిమా కాదు. చివరిగా చెప్పాలంటే బేబీ గర్ల్ కేవలం ఒక సినిమా కాదు, ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఒక సామాన్యుడి పోరాటం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ మూవీ తప్పక చూడాలి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, కానీ గుండె గట్టిగా ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ఈ సినిమాకి నా రేటింగ్ 2.7 అవుట్ ఆఫ్ 5. మీరు సినిమా చూసారా? చూస్తే మీకు నచ్చిందా? నచ్చిన సీన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.